క్లినికల్ సాస్ కెరీర్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా బాగుంటుందండి. ఎస్పెషల్లీ బీఫామ్, ఫార్మ్ డి, ఎంఫామ్ వాళ్ళకి అండ్ ఎంఎస్సి స్టాటిస్టిషియన్స్ వాళ్ళకి. అంటే ఇది గూగుల్లో, యూట్యూబ్లో ఇస్తున్న ఇన్ఫర్మేషన్. పాజిటివ్ సైడ్ వచ్చేసి ప్యాకేజెస్ బాగుంటాయి, అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి. నెగిటివ్ సైడ్స్ చెప్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ప్యాకేజ్ అంటే స్టార్టింగ్ కోచింగ్ కాస్ట్ కూడా ఎక్కువే, అది 30,000-35,000, 1 lakh 2 lakhs ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ పాజిటివ్ సైడ్స్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, ప్యాకేజెస్ బాగున్నాయి, అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నెగిటివ్ సైడ్స్ వచ్చేసరికి 1.5 year 2 years వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. డెఫినెట్గా 2 years 3 years కూడా వెయిట్ చేసి ఈలోపు మెడికల్ కోడింగ్, ఫార్మకో విజిలెన్స్ ఇలా వెయిట్ చేసి మళ్ళీ సాస్ ప్రొఫైల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దెర్ ఆర్ 3 to 4 పాజిటివ్స్, 1 or 2 నెగిటివ్ సైడ్స్ ఆఫ్ ఇట్. అలా వెయిట్ చేయగలిగితే డెఫినెట్గా సాస్ కెరీర్ మీకు మంచి కెరీర్ పాత్ అని నేను యాక్సెప్ట్ చేస్తాను, ప్రమోట్ చేస్తాను కూడా. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కిరణ్ కుమార్ సార్ని, రైస్ ట్రైనింగ్స్ నుండి సైనింగ్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ.